మీరు ఐఏఎస్ కావచ్చు, కొంతమంది రిజర్వేషన్లో కావచ్చు, మేము రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఓటు హక్కు ద్వారా ఇక్కడికి వచ్చాం. వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని ఓసారి నెమరు వేసుకోవడం కూడా మర్చిపోతున్నాం. ఓసారి రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసే పరిస్థితి వస్తూ ఉంది. కానీ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ మనం ఒకసారి చూస్తే, ఓట్ అనేది ఒక పవిత్రమైనటువంటి సైలెంట్ రెవల్యూషన్. ఆ రోజు అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటు హక్కు మీరు చూస్తే, కొన్ని దేశాల్లో కొన్ని సందర్భాల్లో అందరికీ ఓటు ఇవ్వలేదు. పేదవాళ్ళకు ఓటు కొన్ని దేశాల్లో పేదవాళ్లే కాకుండా కొన్ని వర్గాలకు కూడా ఓటు ఇవ్వని పరిస్థితి. కానీ భారతదేశంలో మొట్టమొదటి నుంచి డబ్బులుండే వాళ్ళు, డబ్బులు లేని వాళ్ళు, లేకపోతే బలహీనులు, బలవంతులు అందరికీ ఒకే ఓటు తప్ప రెండో ఓటు లేదు. ఆ ఓటు ద్వారా ఈరోజు దేశంలో ఒక విధంగా చెప్పాలంటే రాజ్యాంగాన్ని మనం కాపాడుకోగలుగుతున్నాం. ఎప్పుడైనా సరే ఏ నాయకులైనా సరే అతిగా ప్రవర్తించిన, రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసిన, మళ్ళీ కరెక్ట్ చేసే శక్తి ఓటర్స్కు ఉంది. అదే రాజ్యాంగంలో ఒక బలమైన శక్తి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇందులో అనేక సమస్యలకి పరిష్కారం చూపించారు. అదే సమయంలో ఇప్పటికే మీరు ఒక్కసారి చూస్తే అనేక సవాళ్ళు కూడా వచ్చాయి. ఎమర్జెన్సీ లాంటి చీకటి రోజులు కూడా వచ్చాయి. అదే మరిగా లాస్ట్ 5 years లో మన రాష్ట్రంలో కూడా మన సమస్యలు చూసాం. నేను ఎప్పుడు 45 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నా, అవినీతిని చూసా, అసమర్థను చూసా, ప్రోగ్రెసివ్ పాలిటిక్స్ చూసా. అదే మరి కొంతమంది ట్రెడిషనల్ పాలిటిక్స్ చేస్తూ వచ్చారు. కానీ ఇలాంటి రాజ్యాంగాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ఏ విధంగా ప్రాథమిక హక్కులను కూడా పూర్తిగా కాలు రాశారో మనం చూసాం. అంటే ఒక్కోసారి రాజ్యాంగంలో కూడా కొన్ని కాస్ట్లీ మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. మామూలు మిస్టేక్స్ కాదు. కానీ ఆ సఫరింగ్ కూడా కొన్ని తరాలు, కొన్ని డికేట్స్ సఫర్ అయ్యే పరిస్థితి వస్తుంది. అయితే అల్టిమేట్గా ఎవరైనా సరే రాజ్యాంగాన్ని అతిక్రమించిన, రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా పనిచేసిన, నేను 2 words వాడుతున్నా. ఒక అవినీతి చేయడం మన బాధ్యతను మనం ఉల్లంఘించినట్టు అవుతుంది. అధికార దుర్వినియోగం చేయడం కూడా రాజ్యాంగ ఉల్లంఘనే. రాజ్యాంగం ఒక పవిత్రమైన ఆశయంతో మనకు ఒక బాధ్యత ఇస్తే, సమాజంలో ఒక గౌరవాన్ని, గుర్తింపునిస్తే, ఆ గుర్తింపుని ప్రజల కోసం మనం ఉపయోగించాలి తప్ప మన స్వార్థం కోసమో మన ఎగోతోనో మనం చేస్తే అది కూడా తీవ్రమైన నష్టాలు జరుగుతుంది. అందుకని ఇంకొక పక్కన మీరు చూస్తే రాజ్యాంగంలో చాలా స్పష్టంగా సాంఘిక, ఆర్థిక, రాజకీయ అసమానతలు కానీ సమానత్వం కానీ 70 సంవత్సరాలు అయింది. ఇప్పటికి కూడా మనం అనుకున్న లక్ష్యాల్ని, ఎవరైతే స్వాతంత్రం కోసం త్యాగాలు చేశారో వాళ్ళ యొక్క విలువల్ని గౌరవించడం కానీ, ఏ స్ఫూర్తి అయితే రాజ్యాంగాన్ని రాశారో ఆ రాజ్యాంగాన్ని అమలు చేయడంలో ఇంకా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇంకొక విషయంలో మీరు ఒకసారి ఆలోచిస్తే, ఆర్థిక సంస్కరణల వల్ల సంపద సృష్టిస్తూ ఉంది. సృష్టించిన సంపదను లాస్ట్ మైల్ తీసుకుపోవడంలో ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఒకసారి ఆర్థిక స్వాతంత్రాన్ని అందరికి ఇవ్వగలిగితే ఆటోమేటిక్గా సామాజిక న్యాయం కూడా జరుగుతుంది, రాజకీయ ప్రాధాన్యత కూడా వస్తుంది. మళ్ళీ ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్. రాజకీయంగా అందరికీ సమానమైన అవకాశాలు వస్తాయి. చట్టాలను కూడా వాళ్ళు అమలు చేస్తారు. ఆ చట్టాల వల్ల మళ్ళా అందరికీ న్యాయం జరిగే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కూడా ఇంటర్లింక్. 91లో ఆర్థిక సంస్కరణలు ప్రారంభించాం. ఈరోజు ఆర్థిక సంస్కరణల ఫలితాల వల్ల సంపద సృష్టించబడతా ఉంది.
ఇంకా లాస్ట్ మైల్లో పేదరికం ఉంది. ఇది కూడా మనం అందరం ఆలోచించుకొని అలాంటి సమర్థవంతమైన ఆర్థిక విధానాలు